గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అమెరికా వెల్కమ్ టు ఐ డ్రీమ్. అమెరికా ఇరాన్ మధ్య మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్నాయా? హర్మోజ్ జలసంధిలో ఒక ఖరీదైనటువంటి వాణిజ్య నౌక మీద ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. దానికి ప్రతీకారంగా అమెరికా కూడా దాడి చేసింది. మళ్ళీ కథ మొదటికే వస్తుందా? ఈ ఏదైతే శాంతి ఒప్పందం జరిగిందో మళ్ళీ ఉల్లంఘిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఏం జరగబోతుంది? దీని గురించి మాట్లాడదాం. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ వివి రావు గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. వివి రావు గారు, పశ్చిమాసియాలో మళ్ళీ కథ మొదటికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఏంటి శాంతి ఒప్పందం జరిగిన దాడులు ప్రతిదాడులు? ట్రంప్ కూడా ఒక కామెంట్ చేశాడు, చాలా తెలివి తక్కువ పనిచేసింది ఇరాన్, మేము మళ్ళీ దాడులు చేస్తాం ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. ఏంటి సార్, ఏం జరుగుతుంది అసలు? ఫస్ట్ పాయింట్ అండి, శాంతి ఒప్పందం అన్నది ఇంకా జరగలేదు. జరగలేదా సార్? జరగలేదు. కేవలం తాత్కాలిక ఒప్పందం జరిగింది కదా? లేదు, అది ఎంఓయు అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. అంటే శాంతి ఒప్పందం చేసుకుందామని చెప్పి దానికి ఒక అగ్రిమెంట్. అగ్రిమెంట్ అయింది. అగ్రిమెంట్ కాదు, శాంతి ఒప్పందం చేసుకుందామని ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు అంతే. ఓకే. అంటే ఇప్పుడు మన అంటే ఈజియెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన స్టేట్ గవర్నమెంట్స్ ఇండస్ట్రియలిస్ట్ని పిలిచి ఇన్ని క్రోర్స్ అంటే 3.5 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చేస్తున్నామని చెప్తారు. కానీ దాని తర్వాత ఇండస్ట్రియలిస్టులు నిజంగా ఆ డబ్బులు కమిట్ చేశారా, వాళ్ళకి ఏరియాస్ ఇచ్చారా, ఫ్యాక్టరీస్ పెట్టారా, ఎంప్లాయ్మెంట్ వచ్చిందా అన్నది చాలా కదా మీకు తెలిసిందే. అందులో 10% 15% అయితే చాలా గొప్ప. అంటే 3.5 కోట్లు అని చెప్తే 30 కోట్లు వస్తే 30,000 కోట్లు వస్తే చాలు. అలాగా. ఓకే. అలాగా ఈ 60 days ముందర యుద్ధ విరామం జరిగింది. అందులో ఇజ్రాయెల్ పార్టిసిపెంట్ కాదు. ఇది పాకిస్తాన్ కావాలని చేయించింది ఒక ఇంటర్నెట్ థీమ్ కింద. అది యాక్చువల్గా బయటికి రావాలి ఇంకా. ఎందుకంటే పాకిస్తాన్కి ఇజ్రాయెల్కి పడదు, అందుకని ఇజ్రాయెల్ లేకుండా చేసింది. సో ఇజ్రాయెల్ గురించి ఈ యుద్ధం మొదలైంది. అవును. కోర్స్ ట్రంప్ గారి పర్సనాలిటీ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఈ యుద్ధం మొదలవడంలో ఉన్నాయనుకోండి. అంటే వెనుజులాలో విపరీతమైన సక్సెస్, తర్వాత ఆయనకి ఉన్న ఒబామా గారి మీద హేట్, తర్వాత ఆయనకి ఉన్నది అంటే ఇక్కడ ఆయిల్ రిజర్వ్స్ బిజినెస్ గురించి ఇదంతా ఉందనుకోండి. కాకపోతే యుద్ధం ఇజ్రాయెల్ వల్ల మొదలైంది. అవును. ఎందుకంటే ఇజ్రాయెల్కి సాయం చేయడానికి అమెరికా ముందరకు వచ్చింది. అయితే ఎప్పుడైతే ముందర ప్లానింగ్ పకడ్బందీగా జరిగింది, 40-50 మందిని టాప్ లీడర్స్ని ఒక్క రోజులో అసాసినేట్ చేయడం, తర్వాత సర్ప్రైజింగ్గా వాళ్ళ ఎయిర్ ఫోర్స్ నేవీని నాకౌట్ చేసేయడం, 3 ఫ్లీట్లు తీసుకురావడం అమెరికన్ ఫ్లీట్స్ని. సో తర్వాత విపరీతంగా మిసైల్స్ వాటి మీద రెడార్స్ మీద టార్గెట్ చేయడం, ఇవన్నీ బాగానే జరిగినాయి. మెయిన్ లీడర్ ఆయుతుల్లాని చంపివేయడం జరిగింది, అసాసినేట్ చేయడం జరిగింది. ఆయన కొడుకు ఇప్పుడు కూడా బయటికి మీడియాలోకి రాలేదు ఇప్పుడు వరకు. ఉన్నాడంటారు సార్? అంతకుముందు మనం ప్రచారం ఉన్నట్టే అనుకోవాలి. ఎందుకంటే జూలై 9వ తారీఖుని మీటింగ్, అదే ఆయన ఆయుతుల్లా అంత్యక్రియలు ఇంకా జరగలేదు. ఆయన అంత్యక్రియలకి డేట్ పెట్టారు. ఓకే. ఆ కార్యక్రమంలో ఆయన పాల్గొంటే బహుశా బయటకు వస్తాడు అనుకుంటున్నాం. ఆ రోజు కూడా కనిపించకపోతే ఏమనుకోవాలి? కనిపించడనే అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళందరికీ భయం ఒకటి పట్టుకుంది. ఇజ్రాయెల్ ఏ సర్ప్రైజ్ అటాక్ మీద అయినా సరే టాప్ లీడర్స్ని మళ్ళీ ఆ రోజున కూడా ఎలిమినేట్ చేస్తుందా? ఎందుకంటే బయటకు వచ్చారంటే చాలు వాళ్ళ లొకేషన్ తెలిసిపోతుంది. లొకేషన్ తెలిసిపోయిన తర్వాత అప్పుడు బయట పబ్లిక్లో చేయకపోయినా, మీడియా గ్లేర్లో చేయకపోయినా కానీ తర్వాత ఎక్కడికి వెనక్కి వెళ్తారో ట్రాక్ చేయగలరు. సో దానివల్ల అదొక విపరీతంగా భయం పట్టుకుంది. సో నన్ను అడిగితే ఈవెన్ మొస్తఫా ఖొమైనీ కూడా ఓన్లీ విజువల్లీ వస్తారు, టీవీ అదే టీవీ స్క్రీన్ ఆన్లైన్లో వస్తారు. ఎందుకంటే ఆయనకి ఎన్నో ఇంజరీస్ చాలా సీరియస్ అనుకుంటున్నాను, ఇంకా రిపేర్ అయ్యి ఉండదు పూర్తిగా. సో అందువల్ల ఏంటంటే ఆయన ఇలాగ వస్తారనుకుంటున్నాను. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేసిందంటే ఇది 2 సంవత్సరాల నుంచి ఆలోచించింది మన మీద అటాక్ జరుగుతుందని. సో హార్ముజ్ జలసంధిని ఒకటి కీగా ఎన్నుకుంది. తర్వాత ఐఆర్జీసీకి ఉన్న కమాండ్ కంట్రోల్ డీసెంట్రలైజ్ చేసేసింది 31 జిల్లాలకే. అంటే ఒక లీడర్ పోయినా కానీ ఇంకో లీడర్ ఉంటాడు, ఇంకో లీడర్ పోయినా కానీ ఇంకో లీడర్ ఉంటారు, ఇంకో లీడర్ పోయినా ఇంకో లీడర్ ఉంటారు. సో వాళ్ళ కోస్టల్ ఏరియాకు ఉన్న ఐఆర్జీసీ కమాండర్ని ఎలిమినేట్ చేసినా కానీ ఇంకో లీడర్ వెంటనే టేక్ ఓవర్ చేశాడు. అలాగే ఐఆర్జీసీ కమాండర్ని ఎలిమినేట్ చేసినా కానీ నెంబర్ 2 టేక్ ఓవర్ చేశారు. అలాగే 31 డిస్ట్రిక్ట్స్కి కూడా ఇండిపెండెన్స్ ఇచ్చేశారు. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మిడిల్ ఈస్ట్లో ఉన్న దేశాలన్నిటికీ స్పష్టంగా చెప్పారు, మీరు అమెరికా అండ తీసుకుంటే మీకు సపోర్ట్ ఎవరు ఉండరని.
మిసైల్స్ ఫైర్ చేసి, డ్రోన్స్ ఫైర్ చేసి సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ అన్నీ చేశారు. ఓకే. సో అందరికీ తెలిసిపోయింది అంటే అమెరికా మనల్ని రక్షించలేదని. సో దాదాపు చూస్తే ఈరోజు ఇరాన్ది పై చేయి ఉంది, గెలవలేదు కానీ పై చేయి ఉంది. సో వాళ్ళు ఏంటంటే ఎలాగా అణుబాంబు తయారు చేయాలో తెలుసుకోలేదు ప్రస్తుతానికి ఇంకొక 5 ఏళ్ల వరకు. సో దాన్ని పెండింగ్లో పెట్టేసి IAEA ఇన్స్పెక్టర్స్ని పర్మిషన్ ఇచ్చారు. హార్ముజ్ జలసంధిలో సడన్గా వాళ్ళకి ఫైనాన్షియల్ గెయిన్ కూడా కనిపిస్తుంది. బ్యారెల్కి $1 వసూలు చేసినా కానీ రోజుకి 20 లక్షల బ్యారెల్స్ హార్ముజ్ జలసంధి ద్వారా బయటకు వస్తాయనుకుంటే వాళ్ళకి $22 మిలియన్ రోజుకి ఇన్కమ్ వస్తుంది. సరే, ఇప్పుడు అక్కడ నౌకల ప్రయాణం మొదలైంది కదా, ఇప్పుడు ఏమైనా వసూలు చేస్తున్నారా వాళ్ళు? వసూలు చేస్తున్నట్టే లెక్క పెట్టుకోవాలి. ఆ వసూలు ఇవ్వనందుకే ఈ షిప్ మీద దాడి జరిగింది. ఓకే. ఈ ఖరీదైన వాడించినారు కాబట్టి దీని నుంచి ఎక్కువ మొత్తం వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. అది ఇవ్వనందుకు దాని మీద డ్రోన్ దాడి చేశారు. అయితే ఇది ఓన్లీ అగ్రిమెంట్ నుంచి ట్రంప్ ఒప్పుకోవట్లేదు కదా సార్ ఇక్కడ టోల్ వసూలు చేయటం. అవునండి, ఎందుకు ఒప్పుకుంటారు? ఎందుకంటే February 28 ముందర అక్కడ ఎవరు టోల్స్ వసూలు చేసేవారు కాదు. అవును. సో యుద్ధం అయిపోయిన తర్వాత టోల్స్ వసూలు చేస్తే మొత్తం యుద్ధం ఎయిమ్ ప్రపంచానికి అమెరికా ఎయిమ్ నెరవేరలేదు పూర్తిగా. ఇజ్రాయెల్ ఏమంటారు అసలు నెరవేరలేదు. ఇంకా ప్రపంచానికి ఎదురుగా కష్టం వచ్చింది. సో అందువల్ల ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ యాజ్ ఎ యూనివర్సల్ సూపర్ పవర్ అమెరికాకి దెబ్బతింటుంది. మరి MOUలో ఈ టోల్ వసూలు గురించి ఎలాంటి ప్రస్తావన లేదా? ఉంది. అందులో ఈ టోల్స్ వసూలు చేయకూడదని ఉంది. సో ఇరాన్ ఏం చేసింది, సరే టోల్స్ వసూలు చేయో కానీ ఇక్కడ జరుగుతున్న ప్రకృతి నుంచి కాపాడడానికి, డిజాస్టర్ మేనేజ్మెంట్కి, ఆయిల్ స్పిల్స్కి, ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్కి, వీటన్నిటికీ కొంత నామినల్ సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాం అంటున్నారు. అంటే రూట్ మార్చారు. అది ఏంటి, 3 దేశాలతో టైఅప్ చేస్తున్నారు. ఒకటి ఒమాన్, ఒకటి UAE. ఓకే. వీటితో టైఅప్ చేసి 3 దేశాలు ఛార్జ్ చేస్తున్నట్టు పెడుతున్నారు. అంటే ముగ్గురు పంచుకుంటారు. దాని డీటెయిల్స్ ఇంకా పైకి రాలేదు కానీ దాంతో డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇది ఒమాన్కి కూడా ఒప్పందంగానే ఉంటుంది, UAEకి కూడా బాగానే ఉంటుంది. ఇరాన్కి అయితే మొత్తం మీద మిడిల్ ఈస్ట్ మీద ఆధిపత్యం సంపాదించింది ఈ రోజు. ఒక షియా దేశం, పవర్ఫుల్ సౌదీ అరేబియా, సున్నీ దేశం ఉన్నా కానీ ఆధిపత్యం సంపాదించింది. ఇప్పుడు హిజ్బుల్లాకి, హమాస్కి, హౌతీస్కి $5 బిలియన్ల సపోర్ట్ చేస్తున్నట్టు ఎక్విప్మెంట్ ద్వారా, ట్రైనింగ్ ద్వారా, రాకెట్స్ ద్వారా, మిసైల్స్ ద్వారా హెల్ప్ చేస్తుంది. సో అంటే ఏంటంటే ఇజ్రాయెల్ని ఫినిష్ చేయాలని పెట్టుకుంది. ఓకే. ఇజ్రాయెల్లో ఇప్పుడు ఈ సంవత్సరం ఎలక్షన్స్ జరగాలి. అందులో నెటాన్యాహు గారికి రేటింగ్ చాలా తక్కువ ఉంది, ఎందుకంటే ఆయన మీద కరప్షన్ కేసులు ఉన్నాయి ముందర దేశంలో. ఇంటర్నల్గా, ఎక్స్టర్నల్గా హ్యూమన్ రైట్ వయోలేషన్కి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. దానివల్ల మెంబర్స్ ఎవరైనా ఉంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ఇజ్రాయెల్ మెంబర్ కాదు, వాళ్ళు వాళ్ళ దేశానికి వస్తే, నెటాన్యాహు వస్తే వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే. అందుకని ఆయన ఆ దేశాలకు వెళ్ళట్లేదు. అమెరికా సిగ్నేటరీ కాదు, ఆయన అక్కడికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ డాలర్స్ ఇదంతా తర్వాత ఇంటర్నల్గా మొన్న 1 వీక్ 10 డేస్ బ్యాక్ జరిగిన సర్వే ప్రకారం 78% ఇజ్రాయలీస్ నెటాన్యాహు గోల్స్ రీచ్ అవ్వలేదని చెప్పి వాళ్ళ అభిప్రాయం. అంటే ఇంకా హిజ్బుల్లా మీద దాడి జరగాల్సిందే. ఓకే. ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి వీడు నిర్ణయం తీసుకోక తప్పదు. ఇంకా అటాక్ చేసే మూడ్లోనే ఉన్నాడు. ఓకే. అది వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ కూడా స్పష్టంగా చెప్పారు. కానీ ట్రంప్ మాత్రం తలగొట్టుకుంటున్నాడు కదా, వద్దురానైనా ఆపరానైనా అని చెప్పి ట్రంప్ దానికి సొల్యూషన్ ఇవ్వట్లేదు కదండి. ఎందుకంటే మధ్యలో ఈ February 28 ముందర డిసెంబర్ నెలలో ఆయన హమాస్ని డిసామ్ చేయడానికి ఒక ఇంటర్నేషనల్ ఫోర్సు అమెరికా నాయకత్వంలో ఇజ్రాయెల్లో పెడతానని చెప్పారు. దానికి $18 బిలియన్ కమిట్మెంట్ కూడా ఇచ్చారు. పాకిస్తాన్ 2 బ్రిగేడ్స్ ఆర్మీ పంపించాల్సింది అక్కడికి. అసలు పాకిస్తాన్ ఇజ్రాయెల్ని రికగ్నైజే చేయదు. అక్కడికి ఎలా పంపిస్తారని చెప్పి అందరూ ఆశ్చర్యపోతున్నారు. తర్వాత జపాన్ ఇంకొక $8-9 బిలియన్ల పోగు చేయాల్సింది హమాస్ వల్ల డ్యామేజ్ జరిగిన గాజా స్ట్రిప్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి. అయితే ఇంకో ప్రాబ్లం ఉందండి. ఇజ్రాయెల్ నార్త్లో ఎవరైతే సెటిలర్స్ ఉన్నారో వీళ్ళందరినీ మన హైదరాబాద్ నుంచే ప్రీ కన్స్ట్రక్టెడ్ హోమ్స్ NCL వాళ్ళు వీళ్ళు తయారు చేస్తారంటే ఫ్యాబ్రికేటెడ్ హోమ్స్ ఉంటాయి. కేవలం ఐరన్ రాడ్స్ కొంచెం సిమెంట్లో బిగిచ్చేసి
చుట్టూరు షీట్లు బిగిచ్చేసి ఒక ఇల్లు తయారు చేసేస్తారు. మ్మ్. ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ హట్స్ కట్టి చాలామందిని సెటిల్ చేశారు. హెజ్బుల్లా వాళ్ళని బతకనివ్వదు. అందుకని చెప్పి ఇజ్రాయెల్ 10 కిలోమీటర్స్ బఫర్ జోన్ పెట్టుకుంది లెబనాన్లో గవర్నమెంట్ తోటి అగ్రిమెంట్లో. అంటే 10 కిలోమీటర్స్ వరకు ఇజ్రాయెల్ ఆర్మీ ఫ్రీగా ఆపరేట్ చేస్తుంది. వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఎయిమ్ ఏంటంటే లిటానీ అని ఒక రివర్ నార్త్ ఈస్ట్ నుంచి నార్త్ వెస్ట్ లెబనాన్లో ప్రవహిస్తుంది. మ్మ్. అది మధ్యలో పైకి అంటే సముద్రంలో కలిసిపోతుంది. ఓకే. దానికి తూర్పునున్న ప్రాంతానికి సిరియా ఇటు జోర్డన్ కలుస్తాయి, గోలన్ హైట్స్ ఇవన్నీ ఏరియా. ఈ ఏరియా అంతా ఇజ్రాయెల్ తన కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తుంది. హెజ్బుల్లాని ఓన్లీ ఈ నార్త్ వెస్ట్ ఏరియా ఆఫ్ లెబనాన్లో కన్ఫైన్ చేయాలని చూస్తుంది. మ్మ్. ఇప్పుడు హెజ్బుల్లా అన్నది ఒక పొలిటికల్ పార్టీ కూడా లెబనాన్లో. వాళ్ళకి మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ కూడా ఉన్నారు. అంటే ఏంటంటే గవర్నమెంట్లో వాళ్ళకి సే ఉంది. మ్మ్. వాళ్ళని కంటైన్ చేయడానికి హెజ్బుల్లా మీద అటాక్ చేస్తూనే ఉన్నారు. ఓకే. ఇటు ఈ మధ్యలో హమాస్ది ఇంకా కొంతవరకు డిస్కవర్ చేస్తూనే ఉన్నారు కొత్త టన్నెల్స్. మొన్న మధ్యన ఒక హాస్పిటల్ కూడా డిస్కవర్ చేశారు. ఇదంతా జరుగుతూనే ఉంది. అలాగే హమాస్ టాప్ లీడర్ని ఎలిమినేట్ చేయడం ప్రసక్తిలోనే ఉన్నారు. మ్మ్. ఇది ఇజ్రాయెల్ ఊరుకోదు, ఎందుకంటే ఇజ్రాయెల్ మనుగడకే కష్టం. ఓకే సార్, ఇప్పుడు ఇరాన్ చాలా స్పష్టంగా చెప్తోంది లెబనాన్ మీద ఏమాత్రం దాడి చేయొద్దు. ఇప్పుడు అమెరికా ఇరానే కాదు, ఇజ్రాయెల్ లెబనాన్ మీద కూడా దాడి చేయకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీదే అని ఇరాన్ చెప్తున్నారు. కానీ అది వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు కదా. అది వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదండి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ అమెరికా ఫైనాన్షియల్ సిస్టమ్ అంతా జ్యూస్ మీద ఆధారపడి ఉంది. జ్యూస్ ఎప్పుడైతే కావాలనుకుంటారో అమెరికా ఫైనాన్షియల్ సిస్టమ్ని ఒక్క రోజులో పడగొట్టగలరు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది అమెరికన్స్ నవ్వుతా ఏమంటారంటే, మాకున్న ప్రధాన శత్రువు మిడిల్ ఈస్ట్లో ఏయో దేశాలు, ఇరాక్, ఇరాన్ ఇటువంటివి కాదు, ఇజ్రాయెల్. ఎందుకంటే మిగతా దేశాలు మమ్మల్ని పడగొట్టలేవు, ఈ ఇజ్రాయెల్ మాత్రం మమ్మల్ని ఒక్క రోజులో ఫైనాన్షియల్ సిస్టమ్ బ్రేక్ చేసి పడగొట్టేయగలదు అని వాళ్ళు అంటారు. అందుకనే వాళ్ళ లాబీ సిస్టమ్ అక్కడ చాలా పవర్ఫుల్ సిస్టమ్. ఇప్పుడు ట్రంప్కిను నెతన్యాహుకి ఈరోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి సార్? ట్రంప్ గారి పర్సనాలిటీలో ఒక వీక్నెస్ ఉంది. ఒబామా ఏది చేసినా కానీ ఆయనకి నోబెల్ ప్రైజ్ చేస్తే నాకు కూడా నోబెల్ ప్రైజ్ కావాలి. ఆయన ఇరాన్ తోటి అగ్రిమెంట్ చేస్తే అది పనికిరాదు, దానివల్లే దీనికి వచ్చారు. నెతన్యాహు గారితో బిజినెస్ మైండ్ కాబట్టి, జ్యూస్ కూడా జనరల్లీ బై అండ్ లార్జ్ బిజినెస్ మైండ్ కాబట్టి, బిజినెస్లో టాప్ మెన్ కాబట్టి వాళ్ళకి ఫేవరబుల్గా ఉంటారు. అందుకని నెతన్యాహు గారు ట్రంప్ని కన్విన్స్ చేసి యుద్ధానికి తీసుకురాగలిగారు. అయితే ఇప్పుడు ఇరుక్కుపోతున్నామని ఎప్పుడైతే అర్థమైందో ట్రంప్ గారు వెనక్కి వెళ్ళాలని చూస్తున్నారు. అది వీలు పడట్లేదు, ఎందుకంటే నెతన్యాహు గారికి ఆపోజిషన్లో వస్తుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇందాక మనం అనుకున్నట్టుగా ఒకవేళ అవసరం వస్తే అమెరికాని కూడా ఖాతరు చేయరు వాళ్ళు. ఇజ్రాయెల్ అంటే అమెరికా సపోర్ట్ లేకుండానే కొడతదా? చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే మిలిటరీ ఎక్విప్మెంట్ ఇంకా అమెరికా మీద ఆధారపడి ఉన్నారు చాలా వరకు. అది నిన్న మధ్యన కొంత డిలేకి ఆర్డర్స్ వచ్చినాయి, డిలే చేస్తున్నారు అమెరికా కావాలని. కానీ ఓవరాల్ అవసరం వస్తే ఇండిపెండెంట్గా వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్. మన ట్రంప్ అన్నాడు ఒకసారి, మేము లేకపోతే ఇజ్రాయెల్ ఇప్పటికి నాశనం ఎప్పుడు అయిపోయేది అని. అది కరెక్టేనండి. ఇజ్రాయెల్ అసలు బ్రిటిష్ యాక్చువల్గా ఇజ్రాయెల్ ఎప్పుడు మొదలైంది? 1900s ఎప్పుడైతే టర్కిష్ సుల్తనేట్ పడిపోవడం మొదలుపెట్టిందో అప్పుడు ఎందుకంటే లాస్ట్ 1238లో కావాలి టర్కిష్ సుల్తనేట్ మొదలైంది. బేసికలీ ఆ ఏరియాస్ అప్పటి వరకు ఉన్న బైజెంటైన్ ఎంపైర్, అంటే రష్యా నుంచి వచ్చిన బైజెంటైన్ ఎంపైర్ని పడగొట్టి వాళ్ళు పైకి వచ్చారు. వాళ్ళు ఎప్పుడూ క్రిస్టియానిటీ మీద దాడి చేస్తూనే ఉన్నారు, మొత్తం మీద ఆధిపత్యం సంపాదించారు. అందుకనే క్రూసైడ్స్ ఇవన్నీ నడిచినాయి. అది తీసుకొచ్చి 1900sలోకి వచ్చేసరికి వీక్ అయిపోయింది టర్కీ, సుల్తనేట్ వీక్ అయిపోయింది. అప్పుడు 1908లో వీళ్ళు ఖిలాఫత్ మూమెంట్ అని స్టార్ట్ చేశారు ముస్లిమ్స్ అందరూ కలిపి. అందులో అన్ఫార్చునేట్లీ మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా ఇరుక్కుపోయింది సపోర్ట్ చేసి. ఓకే, మహాత్మా గాంధీ గారు 1915లో ఇండియాకి వెనక్కి వచ్చారు, ఈ ఖిలాఫత్ మూమెంట్ని సపోర్ట్ చేశారు. అప్పటి వరకు ఇజ్రాయెల్లో ఉన్న యూదులు కేవలం 2 లక్షలు కూడా ఉండేవారు కాదు, 20,000 మంది ఉండేవారు బహుశా. అప్పుడు 1917లో బ్రిటిష్ ఫారిన్ మినిస్టర్ బెల్ఫోర్ అన్న వ్యక్తి బెల్ఫోర్ డిక్లరేషన్ చేశాడు. ఏమని? 1917లో ఏదైతే ఒరిజినల్ సోలమన్ 4000 సంవత్సరాల క్రితం పరిపాలించాడో జెరూసలేంలో,
అది బేస్ చేసుకుని జ్యూస్ ఇండిపెండెంట్ కింగ్డమ్ పెడదామని. ఎందుకంటే అప్పటికే బ్రిటన్కి అర్థమవుతుంది మెల్లగా ఈ రోజు కాకపోతే ఒక 50 సంవత్సరాల తర్వాత కాలనీస్ వదిలిపెట్టేయాలి. సో అందుకని చెప్పి అక్కడ జ్యూస్ని క్రియేట్ చేయడం, ఇటు ఇండియాని విడగొట్టి పాకిస్తాన్ క్రియేట్ చేయడం, అలాగే నాగాల్యాండ్ ఫర్ క్రైస్ట్ అని చెప్పి 1950s నుంచి ఒక క్రిస్టియన్ కంట్రీ తయారు చేయడం. ఒకే లాటిట్యూడ్లో, భూమధ్య రేఖకి పైన ఒకే లాటిట్యూడ్లో వాళ్ళు చేయడం వల్ల వెస్టర్న్ ఆధిపత్యం ఎప్పుడు ఏషియాలోనూ, ప్రాచ్య ఏషియాలోనూ ఉంటుంది. ఇది లాంగ్ టర్మ్ ప్లాన్ డిజైన్. అందులో ఇజ్రాయెల్ సక్సెస్ అయ్యారు, పాకిస్తాన్ సక్సెస్ అయ్యారు, ఇండియా డెవలప్ అవ్వకుండా డిలే చేశారు. బంగ్లాదేశ్కి ఒకప్పుడు పాకిస్తాన్లో ఉండేది కాబట్టి ఈరోజు ఇమాజిన్ చేయండి, ఒకవేళ జమ్మూ కాశ్మీర్లో టెర్రరిజం బంగ్లాదేశ్ నుంచి కూడా వచ్చుంటే ఎంత అధ్వానంగా ఉండేదో. ఎస్, కరెక్ట్. సో ఈ విధంగా ఇండియాని డిలే చేశారు. లేకపోతే ఇండియా పాపులేషన్ చైనా కంటే ఎక్కువ కంబైన్డ్. అఖండ భారత్ చూస్తే, అఖండ భారత్లో నేను ఇంకా ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, మయన్మార్ లెక్క పెట్టట్లేదు. ఓన్లీ బ్రిటిషర్స్ వదిలిపెట్టిన భారత్ 1935 తర్వాత 44 క్విట్ ఇండియా, 42లో క్విట్ ఇండియా మూవ్మెంట్ అప్పుడుది ఇండియా లెక్క పెట్టినా కానీ చైనా కంటే మన పాపులేషన్ ఎక్కువ, బ్రెయిన్ పవర్ ఎక్కువ, హార్డ్ వర్కింగ్ ఎక్కువ. ముస్లిం లోకల్ క్యాడర్స్ ఉన్నారు చూసారా, కార్పెంటర్ కానీ వీళ్ళు కానీ చాలా మంచి పని చేస్తారు. వాళ్ళకున్న ఓర్పు యాక్చువల్గా నన్ను అడిగితే మిగతా రిలీజన్స్కి ఎవరికి లేవు. వాళ్ళు చేస్తున్న అవుట్పుట్ బెటర్ క్వాలిటీ. ఎస్. సో ఇంత మ్యాన్ పవర్ మన దగ్గర ఉండుంటే మనం ఎక్కడ ఇప్పుడు మొత్తం సిలికాన్ వ్యాలీ మొత్తం టేక్ ఓవర్ చేసేద్దాం. సో దాన్ని చెడగొట్టారనమాట. ఓకే. జ్యూస్ అక్కడి నుంచి డెవలప్ అయిన తర్వాత అమెరికా సపోర్ట్ వాళ్ళు వచ్చారు. ఎస్, వాళ్ళంతా యూరోప్లోను అటు అమెరికాలోను కూడా ఫైనాన్షియల్ సిస్టమ్స్ అన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. మీరు మేజర్ మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, మేజర్ పెన్షన్ ఫండ్స్ కానివ్వండి, బిగ్గెస్ట్ బ్యాంక్స్ కానివ్వండి, కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏరియాస్ కానివ్వండి, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కానీ ఇటువంటివి, కీ స్పేస్ టెక్నాలజీ ఎక్కడైతే అమెరికా లీడింగ్లో ఉందో, ఏ దేశం నా దగ్గరికి వెళ్ళలేకపోతుందో ఆ టెక్నాలజీలో జ్యూస్ డామినేషన్ ఉంది. సో అందుకే అమెరికా భయం. తర్వాత ఇంకోటి చూస్తే ఏంటంటే, జ్యూస్ ఎప్పుడైతే ఈ 2 lakh ఉందో 1930 వరకు అలాగే ఉండిపోయింది. డబ్బులు ఇచ్చి పంపించేవారు, డబ్బులు ఇస్తాం మీరు ఇజ్రాయెల్కి వెళ్ళండి అని బతిమాలేవారు. ఎప్పుడైతే అటు హిట్లర్ జర్మనీలో వచ్చి పర్సిక్యూషన్ మొదలైందో జ్యూస్ మీద, అప్పుడు వలస విపరీతంగా వచ్చారు. అది సడన్గా 20 lakhs అయిపోయింది 1939కి. ఎప్పుడైతే ఈ బెల్ఫోర్ డిక్లరేషన్ వల్ల 1948లో 1922లో సుల్తనేట్ పోయింది టర్కీలో, అక్కడ డెమోక్రసీ వచ్చింది, సుల్తాన్ పారిపోయాడు ఫ్రాన్స్. ఇంకా అప్పుడు ఫినిష్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఇజ్రాయెల్ని మెల్లగా డెవలప్ చేయడం మొదలుపెట్టారు. పట్టించుకోలేదు ముందర. 1948లో ఎప్పుడైతే ఇజ్రాయెల్ సడన్గా స్టార్ట్ అయిందో అరబ్ దేశాలన్నీ ఒకసారి అటాక్ చేసినాయి, ఉండడానికి లేదని. అది సక్సెస్ అవ్వలేదు, ఎందుకంటే బ్రిటన్ ఆ రోజుల్లో బ్రిటన్ ఇంకా పవర్ఫుల్, వీళ్ళందరూ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు బ్రిటన్ తనలాడుకుంటుంది. అది బ్రిటన్ ఇంకా అయిపోయిందిలేండి, అది స్పెంట్ ఫోర్స్. బ్రిటన్ కాలగర్భంలో కలిసిపోయింది. ఇది నేను అనుకోవడం చార్లెస్ III కూడా లాస్ట్ కింగ్, దీని తర్వాత మొనార్కీ పోతుంది, అంతే అయిపోయింది. ఈ ఇజ్రాయెల్ ఎంత కష్టపడ్డారంటే, స్టార్టింగ్లో కిబ్బుట్స్ అని చెప్పి అది అగ్రికల్చర్ ల్యాండ్ కాదు, మొత్తం అంతా శాండీ డెజర్ట్స్, ఎవరు పంటలేం పంట. దాన్ని అంతా కోఆపరేటివ్ సొసైటీలు తీసుకుని వాటిని ఆరెంజ్ గార్డెన్స్ చేసి, శాండ్ డ్యూన్స్ని స్టెబిలైజ్ చేసి, మనం ఆ టెక్నాలజీ తీసుకొచ్చి రాజస్థాన్లో స్టెబిలైజ్ చేసాం డ్యూన్స్ అన్ని. ఈ తుమ్మ చెట్లు ఇవన్నీ ఏరియల్ స్ప్రే చేసి తుమ్మ చెట్టు విత్తనాలు ఇవన్నీ స్టెబిలైజ్ చేసాం. అవునవును. తర్వాత డ్రిప్ ఇరిగేషన్ ఇజ్రాయెల్ నుంచి వచ్చింది. ఎస్, కరెక్ట్. అలాగే ఒకటి చెప్పుకోవాలంటే 1950sలో మనం MiG-21 మొన్న ఏదైతే ఫేజ్ అవుట్ చేసామో, అప్పట్లో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ప్రపంచంలో రష్యన్ ఫైటర్ విమానం అది. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత బాగా తయారు. దాన్ని ఎలాగ దొంగతనం చేయాలా అని చూశారు ఇజ్రాయెల్ వాళ్ళు. సో ఒక జూ పైలట్ని రష్యాలో పట్టుకున్నారు. అతను ఏం చేశాడంటే ఆ విమానాన్ని మామూలుగా ట్రైనింగ్ ఫ్లైట్కి అని చెప్పి ఇజ్రాయెల్ తీసుకొచ్చేసాడు రాత్రికి. అంటే యాక్చువల్గా విమానం దొంగతనం చేశారు. అవును. తీసుకొచ్చిన తర్వాత రాత్రి 3ంటికి, ఆ రోజుల్లో గోల్డా మీర్ అని ఒక లేడీ ఉండేది, ఆవిడ ఇంట్లో మీటింగ్ పెట్టి మామూలుగా ఈ విమానాన్ని పొద్దున్న 10ంటికల్లా విప్పేయండి, మొత్తానికి పార్ట్కి పార్ట్ మనకున్న బేసికలీ మెటలర్జీకి వచ్చేసే, అంటే బేసికలీ
క్రూడ్గా చెప్పాలంటే కసాలోళ్ళందరినీ పిలిచి ఆ మొక్కలకి మక్కి పాట చేసేయండి, మళ్ళీ అసెంబ్లీ చేయండి, నాకు 4 రోజుల్లో ఇంకో విమానం కావాలి అన్నాడు. అందరూ నవ్వారు. అలా కాదు, ఇది మెటలర్జీ, దాని తర్వాత బోరింగ్, ఇదంతా దానికి హై టెక్నాలజీ కావాల్సి ఉంటుంది అంటే ఎన్ని సంవత్సరాలు కావాలని అడిగాడు సైంటిస్టులు, అదే ఇంజనీర్స్ని. 5 సంవత్సరాలు కావాలన్నారు. సరే మీకు ఎంత డబ్బులు కావాలన్నాడు. వాళ్ళు ఏదో XYZ నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్ అమౌంట్ ఇచ్చారు. దానికంటే 25% ఎక్స్ట్రా ఇచ్చేసాడు. కానీ నాకు 5 సంవత్సరాల్లో ఫైటర్ విమానం కావాలి. వీళ్ళు ఫైటర్ విమానం 3.5 సంవత్సరాల్లో చేసి ఇచ్చేసారు, కొత్త ఫైటర్. అలాగే ఇజ్రాయెల్ చిన్న దేశం, అప్పట్లో జోర్డాన్ ఇవి కూడా అటాక్ చేసేవి. అసలు ఇంజిన్ స్టార్ట్ చేస్తే ట్యాంక్ బోర్డర్ దాటి వెళ్ళిపోతుంది. అందుకని చెప్పి వేరే దేశాల నుంచి రాకెట్ లాంచర్ 4 కిలోమీటర్స్ వరకు రేంజ్ ఉంటుంది. మిసైల్స్ అయితే 1000 కిలోమీటర్స్ వరకు జనరల్గా రాకెట్స్ ఎఫెక్టివ్గా ట్యాంక్ని కూలగొట్టేస్తాయి. ఆ తర్వాత ఆర్టిలరీలో కూడా APFS DS అని రౌండ్స్, అంటే డబల్ ట్యాండమ్ రౌండ్స్, అవన్నీ కూడా పేల్చి, అంటే 30 కిలోమీటర్స్ రేంజ్ వరకు ఉంటుంది. 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ అయితే చాలా ఎఫెక్టివ్గా ట్యాంక్స్ని మొత్తం నిర్వీర్యం చేసేస్తాయి. అటువంటి ట్యాంక్ని ఎలాగ బతికించాలని వీళ్ళు ఆలోచించారు. ప్రపంచంలో ఎవరు చేయలేని పని ఏం చేశారంటే 1500 ఇదేంటిది హార్స్ పవర్ ఉన్న ఇంజిన్ తీసుకొచ్చి ముందర పెట్టేశారు. దాన్ని మెర్కావా అన్నారు. కమ్యూనికేషన్ సిస్టమ్స్, రేడియో సెట్స్. మన ఇండియాలో ఈ రోజుని ఇండియన్ ఇన్ఫెంట్రీకి కమ్యూనికేషన్ సెట్ లేదు, సెక్యూర్ది లేదు, అన్నీ ఓపెన్గానే నడుస్తాయి, మోటరోలా సెట్స్ మీద నడుస్తాయి. వాళ్ళు మనకి రేడియో సెట్స్ అమ్ముతున్నారు. అలాగే లాంగ్ డిస్టెన్స్ HF రేడియో సెట్లు అంటారు, అవి కూడా మన దగ్గర లేవు, ఇజ్రాయెల్ నుంచి కొంటున్నాం. అలాగే డ్రోన్స్ టెక్నాలజీ మనం ఇజ్రాయెల్ నుంచి తీసుకున్నాం. ఎయిర్ క్రాఫ్ట్స్ తర్వాత వాళ్ళు మొసాద్ అన్నది స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చేసుకున్నాం. ప్రస్తుతం నెటాన్యాహు ఎల్డర్ బ్రదర్ ఒక రైడ్లో, ఎంటబ్బీ రైడ్ అని ఫేమస్ రైడ్, యుగాండాలో హైజాక్ అయిన ఎయిర్ క్రాఫ్ట్ మీద రైడ్ చేసి అందరినీ రక్షించి తీసుకొచ్చారు. యుగాండా వెళ్ళి ఆ ఆపరేషన్లో చనిపోయాడు. అందులో నెటాన్యాహు కూడా ఉన్నాడు, అంటే ఇతను పారా కమాండో. అటువంటి ఆపరేషన్స్ వీళ్ళందరూ చేశారు. తర్వాత వాళ్ళకి ఏంటంటే 1971లో ఈజిప్ట్ పెద్ద కెనాల్ కట్టింది, దాని చుట్టూరు. అందులో ఇదేంటిది ట్యాప్ ఓపెన్ చేస్తే చాలు డీజిల్ వెళ్ళిపోయే విధంగా, దాని మీద నిప్పు అంటిస్తే మొత్తం కెనాల్ అంతా మండిపోయే విధంగా దాని చుట్టూరు మొత్తం ప్రతి 50 మీటర్లకి బంకర్లు కట్టేశారు, అంటే ట్యాంకులతోటి పేల్చినా కానీ పేలని. వీళ్ళు ఎప్పుడైతే పండగ చేసుకుంటున్నారో యామ్ కిప్పూర్ అని ఒక పండగ ఉంటుంది, ఆ రోజున మొత్తం దేశం అంతా సెలవు ఉంటుంది. ఆ రోజు రాత్రి మొత్తం ఈ అరబ్ దేశాలన్నీ మళ్ళీ అటాక్ చేసింది. మొత్తం వీళ్ళు సినాయ్ డెజర్ట్లోంచి ఈజిప్ట్ వచ్చేసింది లోపలికి, మొత్తం తిరగొట్టారు. ఓకే, మళ్ళీ ఈజిప్ట్లోకి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి 77లో అప్పుడు జిమ్మీ కార్టర్ ఆధ్వర్యంలో క్యాంప్ డేవిడ్ అని చెప్పి ట్రీటీ ఇవన్నీ చేశారు. సో దానివల్ల ఏంటంటే డేవిడ్ అకార్డ్స్ అని ఈరోజు కూడా అంటారు. అంటే ఏంటంటే ఇజ్రాయెల్ రికగ్నైజ్ చేసి ఇజ్రాయెల్ తోటి ఫ్రెండ్లీగా ఉండమని. మన దేశం ఏమంటుందంటే ఇండియా ఒకప్పుడు మధ్యలో ఈ క్యాంప్ డేవిడ్ దాంట్లోనే 2 స్టేట్ థియరీ అని వచ్చింది. 2 స్టేట్ థియరీ అంటే ఏంటంటే పాలెస్టీన్ ఒక దేశం ఉంటుంది, ఇజ్రాయెల్ ఒక దేశం ఉంటుంది. వాళ్ళకి కామన్ రాజధాని కింద జెరూసలేం. మన తెలంగాణ ఆంధ్ర ఒకప్పుడు మీటింగ్ చూసుకుంటే హైదరాబాద్ కామన్ ఎలాగుందో అలాగే జెరూసలేం కామన్గా ఉంటుంది, పాలెస్టీన్ తోటి సంబంధం లేకపోయినా. అయితే పాలెస్టీన్ ఏంటంటే 2 ముక్కల్లో ఉంది. అప్పటి వరకు యాసర్ అరాఫత్ అని ఒక లీడర్, వాళ్ళు కూడా మ్యూనిక్ ఒలింపిక్స్లో వీటిలో చాలా టెర్రరిస్ట్ యాక్టివిటీలు చేశారు. వాళ్ళు పొలిటికల్ సైడ్కి వచ్చి అగ్రిమెంట్కి వచ్చి ఫైనల్గా పాలెస్టీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ సరెండర్ అయిపోయి గవర్నమెంట్ ఫామ్ చేశారు. అయితే ఇజ్రాయెల్ వాళ్ళని అడనవదు, అందులో కూడా ఉంది. అయితే ఈ PLO ఇలా శాంతియుతంగా వెళ్ళిపోయిందని చెప్పి, అంటే ఇప్పుడు మన కమ్యూనిస్ట్ పార్టీ తీసుకుంటే కమ్యూనిస్ట్ పార్టీ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ వచ్చింది. మా కమ్యూనిస్ట్ పార్టీ మారిపోతుందని చెప్పి 80sలో కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ లెనినిస్ట్ వచ్చింది, అది కూడా ఫెయిల్ అయిపోతుందని చెప్పి 90sలో కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ వచ్చింది. మన ప్రస్తుతానికి నక్సలైట్ వాళ్ళని అంటాం మావోయిస్ట్. ఒరిజినల్ 1962 నుంచి కమ్యూనిస్ట్ పార్టీ, 1935లో వచ్చిన 25 కావాలి కమ్యూనిస్ట్ పార్టీ మన ఇండియాలో వచ్చింది, అది 62లో విడిపోయి ఇలాగ అయింది. అలాగా PLO నుంచి హమాస్ అభివృద్ధించింది. వాళ్ళు PLO గవర్నమెంట్ మాటలు ఎన్నరు అంటే పాలెస్టీన్ లిబరేషన్. ఓకే, 2 సంవత్సరాలు. యాక్చువల్గా నన్ను అడిగితే పాలెస్టీన్ రాజనీతి వాడట్లేదు,
వాళ్ళు రాజనీతి వాడి ఓ 15 సంవత్సరాలు ఖాళీగా కూర్చోవాలి, దేశాన్ని డెవలప్ చేసుకోవాలి, స్కూల్స్, మెడికల్ కేర్, తర్వాత అగ్రికల్చర్, రేర్ ఎర్త్స్, ఇటువంటి వాటిల్లో ఫోకస్ చేయాలి. చేసిన తర్వాత అప్పుడెప్పుడు ఒక అవకాశం దొరుకుతుంది ప్రతి చోట. ఎంతైనా సరే ఇప్పుడు మన ఇండియా కూడా చెప్పుకోవాలంటే నిజంగా 4 వీక్ ప్రైమ్ మినిస్టర్స్ వచ్చారు మధ్యలో. వన్ ఇస్ మొరార్జీ దేశాయ్, సెకండ్ వన్ ఐకే గుజరాల్, చరణ్ సింగ్, చంద్రశేఖర్, విపి సింగ్. వీళ్ళ టైంలో మన బంగారాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకోవాల్సి వచ్చింది. చంద్రశేఖర్ గారి టైంలో అదే బంగారం ఇప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. ఇప్పుడు లండన్లో పెట్టిన బంగారం, తాకట్టు పెట్టిన బంగారం. ఓకే, అంటే వీక్నెస్ కొన్ని దేశాలకు వస్తాయి. టైం అట్లా వస్తుంది. ఆ టైంలో పాకిస్తాన్ నిజంగా అటాక్ చేసి ఉంటే మనం బహుశా లొంగిపోయి ఉండేవాళ్ళు ఐకే గుజరాల్ గారి టైంలో. అవునా? ఎస్, ఆయన మొత్తం రాని డిస్మాంటిల్ చేసి పడేశాడు. బా, రావాళ్ళంతా కాంప్రమైజ్ అయిపోయారు. అప్పుడే ట్రాక్ టు డిప్లొమసీ మొదలైంది, ఇండియాకి పాకిస్తాన్కి సంధి అంటారు. సో ఆ వీక్నెస్ కోసం వెయిట్ చేయాలన్నమాట. వాళ్ళు అలా వెయిట్ చేయకుండా October 23 7th October 23 చేశారు. ఎప్పుడైతే 7th October 23 జరిగిందో ఇజ్రాయెల్ సర్ప్రైజ్లోకి వెళ్ళింది. గోల్డెన్ ఐరన్ డోమ్ ఉంది, అన్నీ ఉన్నాయి, ప్రొటెక్ట్ చేయలేకపోయారు. దాదాపు 1200 మంది పోగొట్టుకున్నారు. ప్రిజనర్స్ ఆఫ్ వార్ మొన్నటి వరకు ఫిబ్రవరి వరకు ఉండేవారు. దాదాపు 35 ప్రిజనర్స్ ఆఫ్ వార్, ప్రిజనర్స్, సివిల్ ప్రిజనర్స్. వార్ కూడా అనలేవు. వార్ అంటే ఏంటంటే వాళ్ళు మిలిటరీ వాళ్ళు అయి ఉండాలి, రికగ్నైజ్డ్ నెంబర్ ఉండాలి, యూనిఫామ్ ఉండాలి, డిస్టింక్ట్ ఐడెంటిటీ ఉండాలి, ఒక గుర్తు. అందుకనే ఇక్కడ గుర్తు పెట్టుకుంటారు. అది ఉంటేనే మీకు మిలిటరీ ప్రిజనర్స్ ఆఫ్ వార్ కింద లెక్క. వీళ్ళందరూ సివిలియన్స్. దీనివల్ల ర్యాటిల్ అయిపోయి ఇరాన్ని ఖతం చేస్తేనే కానీ మేము స్టేబుల్గా ఉండలేమని చెప్పి వాళ్ళు గ్రహించారు. ఓకే, అందుకని చెప్పి వాళ్ళు ముందర హమాస్ని ఫినిష్ చేయాలని చూశారు. తర్వాత హిజ్బుల్లా మీద పడ్డారు. మధ్యలో హౌతీస్ రంగంలోకి వచ్చారు. ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు. లాస్ట్ ట్రంప్ కార్డ్ ఇరాన్కి వాళ్ళు వాడతారు. ఈ మధ్యలో ఇరాన్ 1979 ఎప్పుడైతే ఆయోతల్లా వెనక్కి వచ్చారో వాళ్ళకి డౌట్ వచ్చింది, ఒకవేళ ఇటువంటి పరిస్థితులు అమెరికా ఏమన్నా చేయాలని చూస్తే వెస్టర్న్ కంట్రీస్ ఏం చేయాలి. అందుకని ఐఆర్జీసీ ఫామ్ చేశారు. వాళ్ళకి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉన్నాయి. దీనిపైన మత గురువుల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఐఆర్జీసీ ఫామ్ చేశారు. వీళ్ళందరూ ఛాందసవాదులు. అఫ్కోర్స్ షియాస్, సున్నీస్ కంటే కొంచెం బెటరే. సో ఆ విధంగా వీళ్ళు మత ఛాందసవాదులు, వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఈ రోజున ఇండిపెండెంట్గా ఉన్నారు. సో అందుకని ఇరాన్ది ఈ రోజున పై చేయి ఉంది. అమెరికా బయటకు వెళ్ళిపోవాలి, వాళ్ళ ఫ్లీట్స్ అన్నీ తైవాన్ దగ్గరికి వెళ్ళిపోవాలి. లేకపోతే ఇప్పుడు చైనా తైవాన్ మీద అటాక్ చేసే ఈ అవకాశం దొరుకుతుంది. చైనా గేమ్ ఏమో వాడుతుంది, ముందర ఇండియా మీద గెలవాన్లో అటాక్ చేసింది. అది ఊరికనే అటాక్ చేయలేదు, ఊరికనే ఏదో కొంత ఏరియా దొరుకుతుంది. అదే ఏరియా ఎందుకు పనికిరాదు, అదేం పెద్ద స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఏమీ లేదు. అది ఎందుకు చేసిందంటే వాళ్ళని మిలిటరీలీ, టాక్టికల్లీ, తర్వాత స్ట్రాటజికల్లీ, డిప్లొమాటికల్లీ, పొలిటికల్లీ వాళ్ళ ఓన్ టెస్టింగ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే నిజమైన ఫర్మిడబుల్ ఎనిమీ ఇండియానే. వియత్నాం, కంబోడియా, లావోస్, థాయిలాండ్, బర్మా ఇవన్నీ ఉన్నాయంటే చిన్న చిన్న దేశాలు, ఫిలిప్పీన్స్, ఇవన్నీ పెద్ద ఎనిమీ కాదు. ఇండియా వర్త్ వైల్ ఎనిమీ. మన మీద టెస్టింగ్ చేశారనమాట. అందులో కొంత మిలిటరీలీ పోయారు, పొలిటికల్లీ కూడా పోయారండి. ఇదంతా తైవాన్ గురించి 5 ఏళ్ల నుంచి ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తున్నారు. ఇరాన్లో కూడా ఇప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ చేసుకున్నారు. సార్ తైవాన్ మీద ఎప్పుడు టైం చూసి కొట్టే అవకాశం? 2027 వాళ్ళ 5 year ప్లాన్ ప్రకారం 2027. అవునా? సమీపిస్తుంది సమయం. 2017 వరకు ఎకనామికల్లీ డెవలప్ అవడం. 2018లో అమెరికా కంటే ఎక్కువ ఆటోమొబైల్ ప్రొడక్షన్ అన్నది ఒక ఇండికేటర్ కింద లెక్క పెడతారు ఇండస్ట్రియలైజేషన్లో, మీరు డెవలప్ అయ్యారా లేదా అన్నది. అది 2018లో అచీవ్ చేశారు, అమెరికన్ బీట్ చేసేసారు. ఇప్పుడు చిప్స్, తర్వాత మా రేర్ ఎర్త్స్, వీటిలో కంట్రోల్ తీసుకుని తర్వాత శాటిలైట్ టెక్నాలజీ ఏది కానివ్వండి అన్నిటికీ కాపీ చేస్తారు, రివర్స్ ఇంజనీరింగ్ చేస్తారు. రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఇందాక మనం ఇజ్రాయెల్ వాళ్ళు అనుకున్నట్టుగా విమానం దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ అంటారు. అంటే ఏదైనా మెషిన్ తీసుకొచ్చి దాన్ని బ్రేక్ డౌన్ చేసి మళ్ళీ తిరిగి మనం కట్టుకోవడం. అంటే అప్పుడు అందులో ఏమున్నాయి అన్నీ చేసుకుని రివర్స్ ఇంజనీరింగ్ అంటాం. ఆ రివర్స్ ఇంజనీరింగ్లో చేసి చాలా చేస్తున్నారు. అందుకనే వాళ్ళ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అవన్నీ వీక్గా ఉంటాయి. మిసైల్స్ కూడా క్వాలిటీ ఉండవు. అందుకనే క్వాలిటీ ఉండదు కానీ బేసికలీ క్వాంటిటీ మాత్రం ప్రొడ్యూస్ చేయగలుగుతారు. సో ఇప్పుడు అమెరికాకి ఏం భయం పట్టుకుంది, తైవాన్ మీదకి వెళ్తే ఇప్పుడు ఇక్కడ ఇరాన్లో ఇరుక్కుపోతుంది. అందుకని 3 అక్కడి నుంచి వచ్చిన ఓ ఫ్లీట్ వచ్చింది. తర్వాత 3rd మెరీన్ కోర్ వచ్చింది,
అంటే ఒకవేళ ఇక్కడ హార్ముజ్ జలసంధి ఓపెన్ చేయకపోతే 2 ఐలాండ్స్ ఉన్నాయి, ఆ 2 ఐలాండ్స్ని పట్టుకోవడానికి మెరీన్ ఫ్లీట్ తీసుకొచ్చారు. సో అది అక్కడి నుంచి ఎవాక్యువేట్ అయిపోయింది తైవాన్ నుంచి, అది ఇప్పుడు వెనక్కి తీసుకెళ్ళాలి. అందుకని చెప్పి అమెరికా తపన ఈ 60 రోజులు ఇలాగ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి, మనం పెద్దగా ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. ఇది రొటీన్ అనుకోండి. మన లైన్ ఆఫ్ కంట్రోల్ మీద ఇప్పుడు నౌకలు ఫ్రీగా బయటకు రావటం, మన దేశానికి రావాల్సిన ఇతర దేశాలకు వెళ్ళాల్సిన అంత ఫ్రీ మూమెంటే ఉంటుందంటారా? ఫ్రీ మూమెంట్ అంటున్నారు కానీ అందరూ భయపడతా వస్తూనే ఉన్నారు. అంతకుముందు ఫ్రీ ఫ్లో జరిగినట్టు ఇప్పుడు జరగట్లేదు. మన ఇండియా మొన్న 35 షిప్లు ఎన్నో తొందరగా తీసుకొచ్చేసింది, కానీ ఇంకా లోపల 500 షిప్లు మిగిలిపోయినాయి. ఇప్పుడు పెంచిన గ్యాస్ ధరలు కూడా తగ్గించేస్తాం, మళ్ళీ నార్మల్గానే ఉంటాయని కూడా ఒక ప్రకటన. కానీ ఏంటంటే అండర్ హ్యాండ్ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ షిప్స్ ఇవన్నీ కూడా చాలాసార్లు హైజాక్ అవుతాయి, దాన్ని ఏమంటారు పైరసీ, సీ పైరసీ అంటారు. ఇవన్నీ అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు అండర్ హ్యాండ్ డబ్బులు కట్టేస్తారు. సో అండర్ హ్యాండ్ ఇరాన్కి డబ్బులు కడుతున్నట్లు లెక్క. అమెరికా మనం కూడా కడతాం. మనకి ఇరాన్కి సత్సంబంధాలు ఉన్నాయి, అందుకని మనం కట్టట్లేదు అనుకోవాలి. అందుకనే మన ప్రైమ్ మినిస్టర్ని కూడా పిలిచారు 9వ తారీఖుని. ఇప్పుడు ఆయన నేను అనుకోండి ఆయన సొంతానికి వెళ్ళరు, వేరే జయశంకర్ గారిని ఎవరినో పంపిస్తారు. అంటే భారత ప్రాతినిధ్యం ఉంటుంది కార్యక్రమంలో, ఉంటుంది 100% ఉంటుంది. ఇదేమన్నా మనసులో ఏమన్నా పెట్టుకునే అవకాశం ఉందా వీళ్ళు? ఎవరు? ఇరాన్ వల్ల ఇజ్రాయెల్ కానీ అదే, అందుకనే ఒక వయా మీడియాగా చేస్తారు, మనసులో పెట్టుకోకుండా నాటు పాము చావదు కర్రాకే పెరగదు అలా చేస్తారు. మనం ముగ్గురితో బాగుంటాం కదా సార్. ముగ్గురేంటి, నలుగురితోటి బాగానే ఉన్నాం. ఒక్క పాకిస్తాన్ మీడియేషన్ ఏంటంటే, పాకిస్తాన్ తోటి ప్రాబ్లం ఏంటంటే మీడియేషన్ మధ్యలో ఒక వారం రోజుల క్రితం కసూరి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒకవేళ ఇజ్రాయెల్ని రికగ్నైజ్ చేస్తే మాత్రం మేము లీడర్స్ని అసాసినేట్ చేసేస్తామని ఓపెన్గా చెప్తున్నాడు. ఈరోజు క్రికెటర్ జావేద్ మియాందాద్ అన్నయ్య పోతే మొత్తం షోయబ్ అఖ్తర్ అనుకుంటా, షోయబ్ అఖ్తర్ ఎవరో సమ్ క్రికెటర్, షోయబ్ అఖ్తర్ బ్రదర్ షాహిద్ అఖ్తర్, అతను పోతే మొత్తం లీడర్స్ అంతా అక్కడ ఉన్నారు ఓపెన్గా. అవును, అంతా యుఎన్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్, అమెరికన్ డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్, బౌంటీ ఉంది, అన్నీ ఉన్నాయి, పబ్లిక్గా ఓపెన్గా ఉన్నారు. వాళ్ళు అంత కంట్రోల్ చేస్తున్నారు పాకిస్తాన్. సో అందుకని పాకిస్తాన్ అక్కడికి వెళ్తుందో, ఇజ్రాయెల్ వెళ్తుందో లేదో నాకు డౌట్. హమాస్ గాజా రీకన్స్ట్రక్షన్ కమిటీ అవ్వదనుకుంటున్నాను. అసలు మర్చిపోయారు మనుషులు. అవును, ఈరోజు మాత్రం ఇరాన్ తన కార్డ్స్ కరెక్ట్గానే వాడుతుంది. అమెరికా ప్రపంచానికి అంటే చెప్పడానికి కౌంటర్ అటాక్ చేసింది. ఈ 60 రోజులు ఇలా నడుస్తూనే ఉంటుంది. అంతే, ఇక చేయకపోతే మనం ఏం చేయలేదని ఎక్కడ ఫీల్ అవుతారని చెప్పి ఫీల్ అవ్వడం కాదండి, ప్రెషర్ కూడా తగ్గుతుంది కదా. ఇప్పుడు ఇరాన్ మరీ పై చేయి వస్తే ఇంక వాళ్ళు వినిపించుకోరు. అందుకని చెప్పి వాళ్ళ మీద ప్రెషర్ మెయింటైన్ చేయడానికి ఇలాగే అటాక్స్ చేస్తూనే ఉంటారు. సరే, ఇప్పుడు వాళ్ళ మత గురువును కోల్పోయారు కదా, గాయపడ్డ సింహంలాగా ఇరాన్ కనిపిస్తుందా ప్రజెంట్? గురి చూసి ప్రతీకారం తీర్చుకునే పరిస్థితి ఉందా ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో? ఉందండి. ఈ రోజు కాకపోతే రేపైనా సరే, 10 సంవత్సరాల తర్వాత అయినా సరే. నెతన్యాహు ఎలాగో అతను మాస్టర్ టార్గెట్ అది. సో అమెరికా మీద, ట్రంప్ మీద కూడా ఏదో క్షణంలో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు 10 ఏళ్ళు కూడా ఆగడానికి తయారుగా ఉన్నారు. ముందర ఆటం బాంబు తయారు చేస్తారు. ఇప్పుడు కాకపోతే ఒక 5 సంవత్సరాల తర్వాత, 7 సంవత్సరాల తర్వాత అయినా సరే దాదాపు 73% ఎన్రిచ్డ్ యురేనియం ఆల్రెడీ 400 kgs వాళ్ళ దగ్గర ఉంది, ఎక్కడో సేఫ్గా దాచేశారు. దాన్ని 93% తీసుకెళ్ళినా కానీ సరిపోతుంది. ఒకవేళ పోనీ వదిలేయండి, 93% తీసుకెళ్ళక్కర్లేదు, దాన్ని బాంబులో పెట్టేసి మామూలుగా వాడేస్తే న్యూక్లియర్ రేడియేషన్ స్ప్రెడ్ అయిపోతుంది. అది పైలీ మష్రూమ్ క్రౌడ్ రాకపోవచ్చు, కానీ ఆ రేడియేషన్ గురించి ఎస్పెషల్లీ వాటర్ బాడీస్ దగ్గర వాడితే, అందుకనే ఈజిప్ట్ సైలెంట్గా ఉంది. ఎందుకంటే నైల్ నది ఉత్తరాన్ని నుంచి దక్షిణం ప్రవహిస్తుంది. అక్కడ ఏదైనా వాడితే మొత్తం ఈజిప్ట్ అంతా పోతుంది, నైల్ నది కలుషితం అయిపోయి. అవును, అది ఉంది వాళ్ళ దగ్గర. ఓకే, కానీ బలమైన గాయమే ఉంది కాబట్టి ఎప్పుడైనా సరే వాళ్ళు మనసులో పెట్టుకుంటారు, చేస్తారు. ఇప్పుడు వచ్చిన ఇబ్బంది అయితే ఏమి లేదు, ప్రస్తుతానికి ఏమీ లేదండి. చూద్దాం సార్, నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయో మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.